కొంచెం సైజ్ ఉన్నాం 500 మందికి మేడం ఎంత ఎక్కువ 500 మంది క్యాబేజ్ కూడా అది ఏం సరిపోతుంది అది కదా లోపల పరిస్థితి తినాలంటే మాకు భయం వేస్తుంది. టమాటా ఈ మూట పెట్టి గలీజ్గా పెట్టుకున్నారు. ఈడే ఉండండి, ఎవరు ఓపెన్ చేసుకుంటున్నారు చూడండి. ఆ పప్పు వస్తే మళ్ళీ వాటర్ వస్తుంది చూస్తాం. ఈడే ఉండండి మీరు. లేడీస్ మొబైల్ వచ్చింది. ఎంత అవుతుంది ఏంటని చెప్పారు. అయితే ఇప్పుడు దీనికి మేమే అంత రెస్పాన్సిబిలిటీ అంటున్నారు కదా, ఆ వదిలి ఎందుకు పోతారా? అట్లా మీరు త్యాగంగా రెడీ అవుతారని చెప్పండి, అందరినీ సస్పెండ్ చేయండి. అకౌంటబిలిటీ ఎవరొకరు ఉండాలి కదమ్మా. ఇప్పుడు ఆ చూడు అంత గలీజ్గా ఉందో, దానికి మీరు తినాలా ఆమె తినాలా? ఉద్యోగం చేస్తే ఆ పర్టికులర్ దానికి మీద ఆమెనా? హలో ఏందమ్మా మీరు, నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు విజిట్ కావాలా మీకు? ఇట్లాగే ఉంది ఏమిదని పెరిగింది. నేను వచ్చి ఎన్ని నెలలు అవుతుందమ్మా? నువ్వు మొత్తం చేసినా కూడా 3 నెలలకి ఇంత పెద్దగా మళ్ళీ గలీజు పెరగదు మా. మీరు ఏదో ఒకటి చెప్తున్నారు, ఇక్కడ మీరు చెప్పేదానికి ఇక్కడ చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి, ఎందుకు మీరు ఆర్డర్ పెట్టలేదు? ఎవరు చెప్పారు మీకు? ఒక నిమిషం, ఎన్ని రోజులు అయింది మీకు గ్యాస్ ప్రాబ్లం వచ్చి? 3-4 డేస్ నుంచి మీరు ఎంఆర్ఓతో మాట్లాడినారా? నువ్వు ఎంఆర్ఓతో మాట్లాడినారా? మీరు ఎంఆర్ఓకి చెప్పకుండా డైరెక్ట్ కలెక్టర్ కి చెప్తున్నారు. మీరు ఎంఆర్ఓకి చెప్పినారా? మీరు అన్నెసెసరీ ఆన్సర్ చెప్తున్నారు. ఎంఆర్ఓకి మీరు గ్యాస్ సిలిండర్ రావట్లేదు అంటే మీరు చెప్పాల్సింది ఎవరు? ఎన్నిసార్లు చెప్పాలి? ఇక్కడ ప్రాబ్లం వస్తే నాకు చెప్పమని ఎన్నిసార్లు చెప్పాలా మీకు? నేను నీకు మొన్న లాస్ట్ టైం నేను వచ్చి చెప్పినానా? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పేదినండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే అర్ధరాత్రైనా నాకు ఫోన్ చేయమని మీకు చెప్పినానా లేదా? నేను నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? 4 రోజుల నుంచి గ్యాస్ లేకుండా బయట కట్టెల పొయ్యి మీద వండుతున్నారంటే నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? ఇందాక 4 రోజులు అన్నా.
కట్టెల పొయ్యి మీద చేయడం నిన్న ఈ రోజు మేడం. అయితే నేను రాకపోయింటే ఈరోజు నేను రాకపోయింటే లేదు మేడం, లెటర్ మా మీరు అదే చెప్తున్నా, మళ్ళీ సేమ్ అన్నెసెసరీ మీరు ఆన్సర్లు చెప్పకండి. ఎంఆర్ఓతో నేను ఇప్పుడు మాట్లాడాను మేడం, నాకు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. కందుకూరు విలేజ్ లో కూడా ఇట్లాగే గ్యాస్ ప్రాబ్లం ఉందంటే ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి నేను వెంటనే అరేంజ్ చేయించానని ఎంఆర్ఓ ఉంటుంది. మీరు కింద స్టాఫ్ లో మాకందరికి చెప్తే పని కాకపోతే అప్పుడు మీరు కలెక్టర్కి చెప్పాలా? మాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? నేను మళ్ళీ మీకు చెప్తున్నా, 2 రోజుల్లో మీరు ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయించకపోతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. నేను చాలా చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఆయన వంట వండే వాళ్ళు 6 మంది ఉండాలంటే 3 ఎందుకున్నారు? 4 మెంబర్స్ మిగతా వాళ్ళు ఎందుకు లేరు? ఒక 4 మెంబర్స్ ఉన్నారు మేడం. ఈమె అరుణ ఆమె ఎందుకు రాలేదు ఈరోజు? మేడం వస్తుంది మేడం ఇంట్లో. ఇప్పుడు నేను వస్తుందా? లేదు లేదు మేడం, ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది, స్టాఫ్ అందరూ వస్తారు మేడం. ఎప్పుడమ్మా? ఇప్పుడు ఏంది? ఇప్పుడు టైం ఎంత అయింది? 1 గంట అవుతుంది. 1 గంట అవుతుంది, ఇంతవరకు స్టాఫ్ ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు? ఈరోజు పేరెంట్స్ అందరూ, ఒక్క నిమిషం, పేరెంట్స్ అందరూ వస్తున్నారు. వచ్చి స్టాఫ్ తో మాట్లాడాలని ఉండదా వాళ్ళకి? ఏదైనా ప్రాబ్లం ఉండి కంప్లైంట్స్ ఉన్నా ఎవరికి చెప్పుకుంటారు? వస్తారు మేడం, అందరూ హౌస్ పేరెంట్స్ వస్తారు మేడం. వస్తారమ్మా? మీరు వచ్చే టైంకి ఆ ఉద్యోగాలు ఉంటాయో లేదో మీరు చెక్ చేసుకోండి. అర్థమైందా? ఎన్నిసార్లు చెప్పాలా నేను మీకు? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నేను చెప్పే క్వశ్చన్ మీరు పెడితే మాత్రమే మీకు ఇక్కడ ఉద్యోగాలు ఉండవు చెప్తున్నా. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఆ వంట చాలా గలీజ్ గా వండుతున్నారు. ఆ కిచెన్ రూమ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇచ్చేసాను. అసలు లోపల స్టాక్ మీరు చెక్ చేస్తున్నారా? ఆ ఎలకలు కొరికిన స్టాక్ అంటే ఏందమ్మా? బియ్యం అది మిమ్మల్ని అడిగేది నేను. ఆ స్టోర్ రూమ్ లో ఎలకలు కొరికినవి బియ్యం ప్యాకెట్లు ఉన్నాయి. ఎందుకున్నాయి ఆ స్టాక్ అంతా? ఎవ్రీ మంత్ మీకు స్టాక్ వస్తుంది కదా? మరి ఎవ్రీ మంత్ స్టాక్ వచ్చేదానికి ఎక్సెస్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ప్రిన్సిపల్ గారు, ఎక్సెస్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఎక్సెస్ స్టాక్ పాత స్టాక్ ఉందని చెప్తున్నారు. పాత స్టాక్ ఆల్రెడీ ఎలుకలు కొరికి అవన్నీ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? అమ్మా, ఎవ్రీ మంత్ వచ్చేది కాకుండా ఎక్సెస్ స్టాక్ ఉంది ఇక్కడ. నేను ఫోటోలు తీసి పెట్టాలా మీకు? దాన్ని ఎక్సెస్ అంటారు. ఎందుకు ఎందుకు మిగులుతుంది? ఎందుకు మిగులుతుంది? అప్ అండ్ డౌన్ అంటే పిల్లలు ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఇష్యూ తక్కువ చేస్తాం కదండి. అది కూడా చెక్ చేస్తాను. నువ్వు ఆన్సర్ చెప్తున్నావు. ఎంతమంది పిల్లలు స్కూల్ ఇంటికి పోయినా అది చెక్ చేసి దాన్ని బట్టి నేను ఎంత వండుతున్నాను చూసి తెలిసిపోతుంది. మీరు ఊరికే ఆన్సర్ చేయకండి నాకు. మీరందరూ నేను ఎంక్వైరీ పెట్టించమని చెప్పి కలెక్టర్కి నేను రిపోర్ట్ రాస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏమైనా కలెక్టర్ చెప్పండి. మీరు ఇంకా మా స్టాక్ నేను ఇప్పుడు వెళ్ళి కల్లారా చూసాను. దాని మీద ఎలుకలు అన్ని గలీజు చేసి ఉన్నాయి. మీకేం కాదమ్మా, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా? నేను స్టాక్ చెక్ చేశాను. ఎలుకలు అంతా గలీజు బియ్యం ప్యాకెట్ల మీద వేసున్నాయి. అంత వాసన వస్తుంది లోపల. నేను కల్లారా చూసానంటే మళ్ళీ కరెక్ట్ గా చేశారని అంటారంటే మీరు. ఒకసారి ఇది రెండోసారి నేను రావడం. మొన్న ఏంటి ఎలుకలు కొరికి పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా? మరి నేను 3 మంత్స్ అయింది. నేను ఈ స్కూల్కి వచ్చి 3 మంత్స్ అవుతుంది. మీరు ఇవన్నీ నాకు ఆన్సర్ చేయకండి. ఇవన్నీ తిక్క సమాధానాలు చెప్తున్నారు. నాకు తమాషాలు చేస్తున్నారా? ఏమన్నా మర్యాద ఇచ్చే కొద్ది ఎక్కువ చేస్తున్నారు మీరు. ఆ పిల్లల హెల్త్ ఇష్యూస్తో మీరు ఇట్లా ఆడుకుంటారా? మీరు మీ ఇంట్లో ఇట్లా ఎలుకలు తిరుగుతూ ఊరుకుంటారా? మీరు మీ ఇంటి చుట్టూ గలీజ్ ఉంటే ఇట్లాగే పెట్టుకుంటారా మీరు? నేను లాస్ట్ టైమే చెప్పిన, ఏదన్నా మీకు ఫండ్స్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉంటే నాకు చెప్పమని చెప్పిన. ఆ 3 మంత్స్ ఈ గ్యాప్ లో ఒక్కసారి నాకు ఫోన్ చేస్తావా నువ్వు? నాకు ఇది కావాలా మేడం, ఇక్కడ నేను అడుగుతుంటే కూడా ఇవ్వట్లేదని నాకు ఎప్పుడైనా చెప్పినారా? మీరు మాటలు చెప్తున్నారు. ఐఎమ్ సారీ మీ మదర్ కి ఆ సిచ్యువేషన్ ఉందని, కానీ డ్యూటీ ఇస్ డ్యూటీ. లేదు, మీరు 2 మంత్స్ లీవ్ పెట్టిండాల్సింది. మీరు లీవ్ పెట్టిండాల్సింది. ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైం
మీ మదర్కి బాగాలేదని మీరు వెళ్తున్నారు, ఇక్కడ మిగతా వాళ్ళందరూ పిల్లలు సిక్ అవుతే వాళ్ళ తల్లిలు కాదా? సరే ఇది చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా టేక్ కేర్ చేయాలి. చిన్న పొరపాటు చేస్తాను లోకేష్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎక్కడ చిన్న నిర్లక్ష్యం అనిపించినా కూడా అనవసరంగా మీరు ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. సడన్ ఇన్స్పెక్షన్స్ మేము వచ్చినప్పుడు ఏదైనా ఇదైతే మీరు కాదా మా భలే పేరెంట్స్ వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతే ఎట్లా? ఇన్ఛార్జ్ ఉండదు, మీరు ఉండదు, ప్రిన్సిపల్ ఉండదు, ఎక్కడైతే నేను వచ్చినప్పుడైతే లేరు కదా, నేను వచ్చినప్పుడైతే లేరు కదా, అది కదా ఇంపార్టెంట్. తప్పదు తప్పదు పిల్లల కోసమే కదండి. తప్పదు, అందుకే చెప్తున్నారు తప్పదు. మనకి ఇప్పుడు ఇట్లాంటి ఫీల్డ్లో ఉండాలనుకున్నప్పుడు కొన్ని తప్పవు మనకి, మనకి తగినట్టుగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు చూడు అక్కడ తిండి విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు ఒకదాన్ని ఎవరు డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేస్తే పక్కన బదిలారు. అవునా కూడా ఫోన్ చేసి స్ట్రిక్ట్గా ఇచ్చేయమని చెప్పండి. అర్థమైందా? మొత్తం నాకు ఇప్పుడు స్టాక్ రిపోర్ట్ తీసుకుంటాను, వెనకలు ఎందుకు తిరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి అనేది మొత్తం తీసుకుంటారు. ఇప్పుడు మీరు అనవసరంగా మీరు బలి కాకండి ఉద్యోగస్తులు. ఏమా మీ అందరి మీద ఉంది, మీరు కష్టపడుతున్నారు, పడకడం కాదు. ఉపాధ్యాయులే మీ ఇంటికి వచ్చింది, మంచిదే మీ ఇంటికి వచ్చింది కదా, చూసుకోండి. చెప్పులు వేసుకోవే.